ఒకప్పటి రామరాజ్యమైన అయోధ్య నగరం, థాయిలాండ్లో అయితే అయుత్తయ అని పిలుస్తారు. రాముని యొక్క కుమారులైన లవకుశుల్లో కుషుడు పరిపాలించిన ప్రాంతము థాయిలాండ్ ప్రాంతము. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రదేశం నేను చూస్తానని ఇప్పటిదాకా కూడా నేను అనుకోలేదు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంతోవరకు ఈ ప్లేస్ అయితే చాలా వరకు అయితే శిథిలం అయిపోయిందండి. మనం చూస్తుంది కూడా ఒక 20% కూడా మనం చూడట్లేదు. పూర్తి నిర్మాణం అప్పట్లో ఎంత అద్భుతంగా ఉండిందో ఈ నగరము 1320వ సంవత్సరంలో నిర్మించారు. అంటే దాదాపు 12వ శతాబ్దంలో అప్పటి రాజు అయిన రాముని వారసులు ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న రాజుల్ని వాళ్ళ పేరు వెనకాల రామ అని పిలుస్తారు. ఇప్పుడు ఉన్నాయని రామ 10 అంటారంట. ఇక్కడ ఉన్న ప్రజలు రాజులను కూడా దేవుడిగా పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళు శ్రీరాములు యొక్క వారసులు అని చెప్పి ఎంతో గౌరవ మర్యాదలతో అయితే ఉంటారండి. చాలా బాగుంది కదా. నిజంగా మన ఇండియా సంతతి ఇంత దూరం వచ్చి ఇంత విధంగా ఇంత అద్భుతంగా ఉందంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగా అయితే ఉంది. ఇంకా ఉందండి, చాలా ఉంది. నేను మీకు చూపించింది జస్ట్ ఒక 5% కూడా లేదు. ఇంకా చాలా ఉంది. మొత్తం కూడా తిరిగి చూపిస్తూ ఉంటాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మన ఛానల్కి ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఉంటాను, మొత్తం చూసేద్దాము. సారీ